జూబ్లీ హిల్స్ లో 110% బీఆర్ఎస్ విజయం. ఎందుకంత ధీమా? గత ప్రీ టైంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు ఒక కాల్ మీద వచ్చేటోడు. ఫోన్ చేసి నా దగ్గర ఈ డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం, సీసీ రోడ్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, మా ఇంటి సమస్యలు ఉన్నాయి కొన్ని అంటే ఒక కాల్ మీద వచ్చే నాయకుడు. వాళ్ళ శ్రీమతి సునీత గారు కూడా అదే విధంగా పనిచేస్తారని జనాలు నమ్మి బీఆర్ఎస్ వాళ్ళకి గెలిపేయడానికి కష్టపడుతున్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది? కాంగ్రెస్ అభ్యర్థి గురించి ఏమంటారు? కాంగ్రెస్ అభ్యర్థి గురించి చెప్పేది ఏమండి, నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి. మంచి వ్యక్తి కానీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని 30% మైనస్. కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడమే తప్పంటారు. 100% తప్పే అది. ఎందుకని? ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి చెప్పిన ఈ స్కీమ్లు కానీ మభ్యపెట్టుల పని తప్పే రేవంత్ రెడ్డి గారు వేరే పని ఏది పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో ముస్లింస్ వాళ్ళ మీద పడిండు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, కాంగ్రెస్ నెయ్యే తో ముసల్మాన్ నెయ్యే, కాంగ్రెస్ సే ముసల్మాన్ కా ఇజ్జత్ అంటే వాళ్ళ తాత ముత్తాత నుంచే ఉన్నది ముస్లింస్ ఈడ. కాంగ్రెస్ లేదు. ఇవన్నీ వేస్ట్ మాటలు, చిల్లర మాటలు. వాళ్ళకు మద్దతు పలుకుతున్నారు ఎంఐఎంఓలు. రెహమద్ బేగ్ ఎమ్మెల్సీ పక్కకు నిలబడి సిగ్గు శరం లేకుండా వింటున్నాడు. మళ్ళీ ఇంకా సూపర్ అని చెప్తున్నాడు. ఒక మైనారిటీలు మేము ముస్లిమ్స్ అని చెప్పేసి దేశమంతా తిరిగి గెలిచేదే 7 సీటు, అది హైదరాబాద్ లో. దేశమంతా డివైడింగ్ పాలసీ రూల్. బీహార్ లో పోతారు, హిందూ ముసల్మాన్ చెప్తారు, బీజేపీని గెలిపిస్తారు. అక్కడ మోదీకు హరావ్ అంటారు, కంపల్సరీ మోదీ గెలుస్తాడు. హైదరాబాద్ మే అయితే ఈయనని ఓడగొట్టండి అంటే వాడు గెలుస్తాడు. నవీన్ యాదవ్ ని జితావ్ అంటే నవీన్ యాదవ్ పోయినట్టే. ఆయన జితావ్ ఉన్న రోజు నవీన్ యాదవ్ టస్. అన్ని బీటం మాటలు. ఇంకొకటి, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో ఇక్కడ అజరుద్దీన్ పోటీ చేస్తే ఇదే ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ నాయకుడు అసదుద్దీన్ వేసి ఇక్కడ ప్రచారం చేసి ఆయన ఓడగొట్టిరు. ఆ రోజు ముస్లిం గుర్తుకు రాలే. ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో నిలబడితే ఆ రోజు ముస్లిం గుర్తుకు రాలే. ఇక్కడ వచ్చి ముస్లింకు ఓకడితే అజరుద్దీన్ 20 ఎప్పటి నుంచి ఉన్నాడు, 2 or 3 times చేసిండు. అప్పుడు అజరుద్దీన్ కి మినిస్టర్ పదవి ఇచ్చారు. ఏ మినిస్టర్ ఇచ్చారు? ఓన్లీ పేరుకి. ఇంకోటి ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఎమ్మెల్సీలు అయితే కేసు నడుస్తుంది. ఎట్లా ఇస్తారండి? ఈ ఎలక్షన్ కాగానే కథం అజరుద్దీన్ కూడా మినిస్టర్ క్లోజ్. 100% అయిపోతుంది క్లోజ్. ఎందుకంటే దానికి ఎమ్మెల్సీ లేదు, ఎమ్మెల్యే లేడు. ఇంకే కోటలు ఇస్తారా ఆయనకు? ఇప్పుడు ఏమైనా రాహుల్ గాంధీ కోట తీసుకొచ్చి ఇస్తారా? రాహుల్ గాంధీ అనుకుని పేరు పెట్టి ఇస్తారా ఆయనకి? ఇది ఓన్లీ మైనార్టీ ఓట్లు డైవర్ట్ చేద్దామని, కానీ మైనార్టీ ఓట్లు డైవర్ట్ కాదు. గత 1946 కాదు ఇది. ఫుల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందరు ఇక్కడ, తెలిసిన వాళ్ళే. ఎవరికి ఓటేస్తే ఏమైతుంది అని. నిన్న మొన్న కూడా చెప్పిన, మైనార్టీ నవీన్ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. 7,000 చిల్లర ఓట్లు వచ్చినాయి అంతే. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ కండువలో ఎంఐఎం సిపాయిలు ఉన్నారు. కాంగ్రెస్ కండువలో ఎంఐఎం సిపాయిలు ఉన్నారు. ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ కండువ వేసుకుని తిరుగుతారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కండువలు వేసుకుని వస్తారు. ఇంకేం లేదండి. 14 తారీఖు రోజు 3-4 గంటల వరకే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కారు జెండానే ఎగురుతుంది. ఇక్కడ ఇంకా వేరేది ఏం లేదు. ఎంత ముస్లిం వాళ్ళకు ఎగొట్టాలా, గొడవలు పెట్టాలా, ఏం చేయాలా అని ఆలోచన ఉంది కదా, అవన్నీ ఫెయిల్ అవుతారు వాళ్ళు. అజరుద్దీన్ మినిస్టరీ ఫెయిల్ అవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఫెయిల్ అవుతాయి. అన్ని గవర్నమెంటే గవర్నమెంట్ ఇది 100% ఫెయిల్ గవర్నమెంట్. 100% చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తుందా? చూడండి, మీరు ఏడికి పోయినా ఒకటే కనిపిస్తుంది, కార్ వేస్తాం ఉరుకుతాం అంటున్నారు. కార్ గుర్తుకే మా ఓటు అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టిన తండోపతండాల జనాలు వస్తున్నారు. ఏంటి అభిమానంతో వచ్చేవాళ్ళు కదంటారు. ఇప్పుడు ఆయన 2 సంవత్సరాలు అంత మంచి పనులు ఏం చేసిండు? రేవంత్ రెడ్డికి చూసి అభిమానం ఉరికిరానికి ఏమన్నా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకుంటుంటా, లేకుంటే కేసీఆర్ అనుకుంటుంటా? కేసీఆర్ అనగానే లక్షల మంది తరలి వస్తారు. ఈ రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళు పారిపోతారు. తెచ్చుకుంటున్నారు వాళ్ళ గెలిపించుకుంటే బోరబండలో పీజీఆర్ విగ్రహాన్ని పెట్టి నడిపొట్టున అని చెప్తున్నారు. పీజీఆర్ ఆశయాలు నెరవేర్చుతామని చెప్తున్నారు. మొన్ననే క్యాండిడేట్ అన్నాడు కదా, పీజీఆర్ నాన్ లోకల్ అని. అంటే మీరు ఎట్లా మేనేజ్ అవుతా ఉన్నారు, అట్లా ఒక్కొక్క నాయకుడు పేరు తీసుకుంటున్నారు. మొన్నటిదాకా ముస్లిం అన్నారు, కరెంట్ కట్ అవుతుంది అన్నారు, రేషన్ కార్డులు కట్ అవుతుంది అన్నారు, వాటర్ బంద్ అవుతుంది అన్నారు. ఇప్పుడు పీజీఆర్ విగ్రహం వాళ్ళు ఎవరంటే పెట్టడానికి గడపకి గల్లీకి పీజీఆర్ విగ్రహాలు ఉన్నాయి. పి జనార్దన్ రెడ్డి అంటేనే ఎర్రగడ్డ, మన ఇది సనత్ నగర్, రహమద్ నగర్, జూబ్లీ హిల్స్, ఇవన్నీ ఎర్రలకు ఒక పెద్ద కొడుకు ఉండే, ఆయననే కడుపులో పెట్టుకున్నారు. పీజీఆర్ వారసత్వాన్ని ముందు తీసుకెళ్లేది నవీన్ యాదవ్ వల్లే సాధ్యం అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా, ఒకరు బీఆర్ఎస్ లో, ఒకరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేపథ్యం. దీనికి ఏం చెప్తారన్నా? ఇవ్వండి, ఇప్పుడు ఇంట్లో 4 ఉంటారు, ఒకటే తీరుకుంటారా? లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కొడుకు బీఆర్ఎస్ లో ఉన్నాడు. వాళ్ళ బిడ్డ సనత్ నగర్ కార్పొరేటరు, అది వాళ్ళ ఇష్టాలు కదా. ఇప్పుడు దానికి వాళ్ళ ఇంటిని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళకు రాజకీయం రాక
ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏమంటారు ఖచ్చితంగా కూడా ఈరోజు ఇక్కడ ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉందంటారు కాంగ్రెస్ పైన. వ్యతిరేక నేను చెప్పే అవసరం లేదు, వ్యతిరేకత 100% ఉందండి. చూసుకోండి, 40 నుంచి 45 వేల మెజార్టీతోనే బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ తరపు నుంచి పబ్లిక్ లో అయితే 200% పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఎట్లా అవుతుంది ప్రచారం? ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో ఒక మూలకున్నారు. ఎక్కడ చూసినా ప్రతి గల్లీలో, ప్రతి ఇంటి ముందు, ప్రతి మహిళని ఎవరిని అడిగినా కూడా బీఆర్ఎస్ 200% గెలుస్తుంది. మీరు తిరగాల్సిన అవసరం లేదు, మా బాధ్యత, మేము బీఆర్ఎస్ ని గెలిపించుకుంటామని పబ్లిక్ అంటున్నారు. ప్రజల విశ్వాసంతో ఉన్నారంట. 200% విశ్వాసంతో ఏంటన్నా బాకీ కట్టతో ముందుకు వెళ్తా ఉన్నారంటే ఏంటి? ప్రజల అవగాహన ఉందా? చాలా ఉంది, అవగాహన చాలా బాగుంది. ఏమి ఇచ్చినారు, ఏమి ఇవ్వలేదు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు 20 నెలల నుంచి కాంగ్రెస్ పరిపాలన చూశారు. వాళ్ళే తిడుతున్నారు. ప్రపంచంలో ఏ సీఎం ని తిట్టలే పబ్లిక్, ఫస్ట్ టైం ఈయననే తిడుతున్నారు. మళ్ళీ ఏ సీఎం కూడా నియోజకవర్గానికి వచ్చి పబ్లిక్ ముందు నేను మాకు ఓట్లు వేయకపోతే పథకాలు ఇవ్వనన్న సీఎం నాకు తెలిసి అయితే ప్రపంచంలో ఎక్కడ లేడు. కాబట్టి పబ్లిక్ ఇంకా ఆయన వచ్చింది ప్రచారం చేసినప్పటి నుంచి 200% బీఆర్ఎస్ విన్ అనేది డిసైడ్ అయిపోయింది. కానీ ఈ రోజు అధికార పార్టీ అని చెప్పేసి మన ఛాన్సెస్ ఇవ్వమంటున్నారు. అధికార పార్టీ ప్రజలకు తెలిసిపోయింది ఈయనతోటి ఏమి కాదు. పథకాలు కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ కనీసం సీఎం చదవలేడు కూడా. అన్ని రకాల పథకాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ పథకాలన్నీ అనుభవించారు. ఇప్పుడున్న పరిపాలన చూస్తున్నారు. కాబట్టి పబ్లిక్ ఎట్టి పరిస్థితులు ఎంతో తొందరగా పంపిస్తే అంత మంచిదని చూస్తున్నారు. అది ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచే స్టార్ట్ కావాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కోటేసే వాళ్ళు కేసీఆర్ ముఖం చూసి చేయబోతున్నారా, లేదంటే మాగంటి గోపినాథ్ గారి అభివృద్ధి చూసి చేయబోతున్నారు? కేసీఆర్ గత 10 సంవత్సరాలు చేసిన పరిపాలన చాలా చూశారు. అన్ని రకాలుగా ప్రతి ఒక్క హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ఒక భేదం లేకుండా తెలంగాణ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకున్న నాయకుడు కేసీఆర్. ఇక్కడ లోకల్ గా కూడా మూడు సార్లు ఆయన విన్ అయ్యాడంటే ఆయన పబ్లిక్ ఎంతో సేవ చేసిండు అనేది తెలుసు. కాబట్టి గెలిపించారు. ఈ రెండు ఏకమై ఆయన అనుకోకుండా చనిపోవడం చాలా బాధాకరం. కాబట్టి తప్పనిసరిగా డెవలప్మెంట్ ను చూసి తప్పకుండా బీఆర్ఎస్ కు ఓటేస్తారు. బీజేపీ అనే దాన్ని అసలు మేము కౌంట్ లోకే తీసుకోవట్లేదు. కాంగ్రెస్ కూడా అసలు మాకు కాంగ్రెస్ కనీసం 20% షేర్ ఎక్కువలో ఉన్నాం మేము. దీనికి ఎక్కువలో ఉన్నాం. ఓకే, కానీ ఎక్కడ చూస్తుంటే ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ర్యాలీలు పెట్టినా జనాలు దండపు దండాలు వస్తా ఉన్నారు. ఏంది అభిమానంతో వచ్చే నోట్లు ఎవరు లేరు, అంతా పైసలు. అది తెలియదు ఏముంది, మీకు తెలుసు, మాకు తెలుసు, పబ్లిక్ తెలుసు. మీరు ఎందుకు మమ్మల్ని కాదు, మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అడగండి, మీకే తెలిసిపోతుంది పబ్లిక్ లో ఏం చెప్తున్నారు అనేది. ఓపెన్ గా చేయండి, లేదా ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, పబ్లిక్ దగ్గరికి వెళ్దాం, మేము వాళ్ళు అందరం కలిసి వెళ్దాం, చూద్దాం పబ్లిక్ ఏం చెప్తారో. దానికి కూడా మేము సిద్ధం. ఏమంటారు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓటు అయిపోతే అది చేస్తాం, ఇది చేస్తాం, ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి అంటేనే మోసము. ఆల్రెడీ తులం బంగారం ఇస్తాను మోసం చేసిండు, పబ్లిక్ తెలుసు. స్కూటీలు ఇస్తాను మోసం చేసిండు, నిరుద్యోగులకు మోసం చేసిండు. మోసం అంటేనే రేవంత్ రెడ్డి. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అందులో మీదికేనే ఓట్లు రావని చెప్పి ఆయన బెదిరిస్తున్నాడు. ఇలాంటి బెదిరింపులు చేసినా ప్రజలు నమ్మరు. ఎట్టి పరిస్థితిలో 200% బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది. 14వ తారీఖు సంబరాలు జరుగుతాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఆయన వ్యక్తిత్వం గురించి తండోపతండాలు యూట్యూబ్ లోనే వస్తున్నాయి. ఎంత గుండాగిరి, దాదాగిరి, ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా చెప్తున్నా అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మేము గల్లీలకు వచ్చి చూసుకుంటాం. ఇదేనా ప్రజాసేవ చేసే వ్యక్తి మాట్లాడే విధానం? అది పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. 200% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. నాకు అంచనా ప్రకారం అయితే 35,000 మెజార్టీ పైన గెలుస్తామని చెప్పి నా ఆలోచన.